హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మోనికా లెక్చర్ బ్లాగ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో నేర్చుకున్న టాపిక్ వచ్చేటప్పటికి కరెంట్ అండ్ వోల్టేజ్. ఈ కరెంట్ అండ్ వోల్టేజ్ అనేది ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్లోని యూనిట్ 1లో వచ్చే టాపిక్ అనమాట. ఈరోజు దీని గురించి బ్రీఫ్గా మనం నేర్చుకుందాం. ఫస్ట్ కరెంట్ అండ్ వోల్టేజ్ గురించి చెప్పే ముందు ఫస్ట్ కరెంట్ యొక్క డెఫినేషన్ చూద్దాం. కరెంట్ అంటే ఏంటి అంటే, ఎప్పుడైతే మనము తీసుకున్న ఎలక్ట్రికల్ సర్క్యూట్లోని ఎలక్ట్రాన్ యొక్క ఫ్లో అనేది వోల్టేజ్ వల్ల మారాలన్నమాట. ఎప్పుడైతే వోల్టేజ్ వల్ల ఎలక్ట్రాన్ యొక్క ఫ్లో అనేది ఒక సర్క్యూట్లో మారినట్టయితే దాన్ని మనం ఏమంటాము అంటే కరెంట్ అని అంటారు. దాన్ని సర్క్యూట్గా ఎలాగ రిప్రజెంట్ చేయాలనేది చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం ఏం కన్సిస్ట్ చేయమని చెప్పారు, ఒక సర్క్యూట్ని కన్సిస్ట్ చేయమని చెప్పారు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సర్క్యూట్. ఈ సర్క్యూట్లో ఒక కండక్టర్ని ప్లేస్ చేసుకున్నాను. ఇక్కడ 2 పాయింట్స్ అనేది నేను డిఫైన్ చేసుకున్నాను, ఏ అనే పాయింట్ని, పి అనే పాయింట్. ఇక్కడ మనం తీసుకున్న ఈ మధ్యలో కండక్టర్ ఏదైతే ఉందో దీంట్లో ఎలక్ట్రాన్స్ అనేది ఫ్లో అవుతుంది కదా, ఇది ఎలక్ట్రాన్స్ అనమాట. ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేది ఫ్లో అవుతుంది, ఇది బ్యాటరీ. ఇప్పుడు మనం తీసుకున్న ఈ టోటల్ సర్క్యూట్లోని వోల్టేజ్ వల్ల ఏమవ్వాలి అంటే ఈ సర్క్యూట్లోని ఎలక్ట్రాన్ యొక్క ఛార్జెస్ ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఏమవ్వాలి అంటే చేంజ్ అవ్వాలి. ఎప్పుడైతే వోల్టేజ్ వల్ల ఈ ఎలక్ట్రాన్స్ అనేది ఎలక్ట్రాన్ యొక్క ఫ్లో అనేది చేంజ్ అవుతుందో దాన్నే మనం ఏమంటాము, కరెంట్ అని అంటారు. ఈ కరెంట్ని జనరల్గా ఏ లెటర్తో డిఫైన్ చేస్తారు అంటే ఐ అనే లెటర్తో డిఫైన్ చేస్తారు. ఐ యొక్క కరెంట్ యొక్క ఫార్ములా వచ్చేటప్పటికి ఐ ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్ అనేది దీని యొక్క ఫార్ములా. ఐ అంటే ఏంటి, కరెంట్. వి అంటే ఏంటి అంటే వోల్టేజ్. ఆర్ అంటే రెసిస్టెన్స్. కరెంట్ యొక్క ఎస్ఐ యూనిట్స్కి వచ్చేటప్పటికి ఆంపియర్స్ అనమాట. వోల్టేజ్ యొక్క ఎస్ఐ యూనిట్స్కి వచ్చేటప్పటికి వోల్ట్. అండ్ రెసిస్టెన్స్ యొక్క ఎస్ఐ యూనిట్స్ ఏంటి అంటే ఓమ్స్. క్లియర్? ఇప్పుడు మనం తీసుకున్నది ఇది ఏదైతే కరెంట్ ఉందో కరెంట్కి మీరు ఎస్ఐ యూనిట్స్ వచ్చేటప్పటికి యాంపియర్స్ అని చెప్పారు. జనరల్గా 1 యాంపియర్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వాల్యూ ఉంటుంది అంటే 6.24 ఇంటూ 10⁻18 ఎలక్ట్రాన్స్ అనేది 1 యాంపియర్ వాల్యూ అనమాట. ఎంతమ్మా, 6.24 ఇంటూ 10⁻18 ఎలక్ట్రాన్స్. అండ్ ఇప్పుడు మనం తీసుకునే ఈ కరెంట్ ఏదైతే ఉందో కరెంట్ అనేది జనరల్గా మనకి తీసుకున్నట్టయితే ఇది ఎన్ని టైప్స్లో డివైడ్ అయింది అంటే 2 టైప్స్లో కన్సిస్ట్ అయింది. ఆ 2 టైప్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్కి వచ్చేటప్పటికి ఆల్టర్నేట్ కరెంట్. ఫస్ట్ వన్ ఏంటమ్మా, ఆల్టర్నేటింగ్ కరెంట్. సెకండ్ వన్ వచ్చేటప్పటికి దీన్ని ఏసీతో కూడా డిఫైన్ చేస్తాం మనం. సెకండ్ వన్ వచ్చేటప్పటికి ఏంటి అంటే డైరెక్ట్ కరెంట్. దీన్ని టీసీతో డిఫైన్ చేస్తాం. ఫస్ట్ వన్ ఏంటి ఆల్టర్నేటింగ్ కరెంట్, సెకండ్ వన్ డైరెక్ట్ కరెంట్. ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనము ఏదో ఒక సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీలోని అంటే ఏంటి అంటే ఏవైనా 2 పాయింట్స్ని మనం కన్సిస్ట్ చేసినట్టయితే దాని యొక్క డైరెక్షన్లో కానీ మ్యాగ్నిట్యూడ్లో కానీ చేంజెస్ అనేవి ఉంటాయన్నమాట. ఎప్పుడైతే మనం తీసుకున్న సర్క్యూట్లోని డైరెక్షన్లోని ఫస్ట్ చూడండి ఇక్కడ డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్, దీంట్లో ఏమవ్వాలి, చేంజ్ అనేది ఉండాలన్నమాట. చేంజ్ అనేది ఉన్నట్టయితే మనం దాన్ని ఏమంటాము, ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటారు. ఒకవేళ మనం తీసుకున్న దాంట్లో డైరెక్షన్లో కానీ మ్యాగ్నిట్యూడ్లో కానీ చేంజ్ అనేది ఉండకూడదు. ఇచ్చిన పీరియడ్ ఆఫ్ టైంలోని ఆ సర్క్యూట్లోని డైరెక్షన్లో కానీ మ్యాగ్నిట్యూడ్లో కానీ చేంజ్ ఉండకపోతే దాన్ని మనము డైరెక్ట్ కరెంట్ అంటారు. చేంజ్ ఉన్నట్టయితే ఆల్టర్నేట్ కరెంట్ అంటారు అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద కరెంట్. మరి వోల్టేజ్ అంటే ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. వోల్టేజ్ అంటే ఏం లేదమ్మా, రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. ఒక రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీలోని ఒక యూనిట్ ఆఫ్ ఛార్జ్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మారాలన్నమాట. క్లియర్? ఒక రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీలో నుంచి ఒక యూనిట్ ఛార్జ్ అనేది ఏమవ్వాలి, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఇలా అయినట్టయితే దాన్నే మనం ఏమంటాము, వోల్టేజ్ అంటారు. జనరల్గా వోల్టేజ్ని ఏ లెటర్తో డిఫైన్ చేస్తారు, వి అనే లెటర్తో డిఫైన్ చేస్తారు. వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు మన ఫార్ములా ఏంటి అంటే వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్. వి అంటే ఏంటి, వోల్టేజ్. ఐ అంటే కరెంట్. ఆర్ అంటే రెసిస్టెన్స్. వోల్టేజ్ యొక్క ఎస్ఐ యూనిట్స్ ఏమవుతుంది, వోల్ట్. కరెంట్ యొక్క ఎస్ఐ యూనిట్స్ ఆంపియర్. రెసిస్టెన్స్ యొక్క ఎస్ఐ యూనిట్స్ ఓమ్స్.
క్లియర్? వోల్టేజ్ యొక్క డెఫినేషన్ అయిపోయింది, వోల్టేజ్ ఏ లెటర్ తోటి డిఫైన్ చేస్తామో తెలిసిపోయింది, వోల్టేజ్ యొక్క ఫార్ములా తెలిసింది, వోల్టేజ్ యొక్క ఎస్ఐ యూనిట్స్ కూడా మనకి తెలిసిపోయింది. ఇంకా ఏంటి అంటే మనం తీసుకున్నట్టయితే వోల్టేజ్ అనేది ఎన్ని టైప్స్ డివైడ్ అయింది అంటే ఇది కూడా 2 టైప్స్ అనమాట. ఆ 2 టైప్స్కి వచ్చేటప్పటికి ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ఆల్టర్నేటింగ్ వోల్టేజ్. ఫస్ట్ వన్ ఏంటమ్మా? ఆల్టర్నేటింగ్ వోల్టేజ్. సెకండ్ వన్ ఏంటి అంటే డైరెక్ట్ వోల్టేజ్. ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ఆల్టర్నేట్ కరెంట్. ఆల్టర్నేట్ కరెంట్లో మనం ఏమని చెప్పాము, మనకి ఇచ్చిన పీరియడ్ ఆఫ్ టైంలోని డైరెక్షన్లో కానీ మ్యాగ్నిట్యూడ్లో కానీ చేంజ్ వచ్చినట్టయితే దాన్ని ఆల్టర్నేట్ కరెంట్ అని చెప్పాం. యాజ్ యూజువల్ ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ అన్న ఏంటి అంటే మనకి ఇచ్చిన పీరియడ్ ఆఫ్ టైంలో డైరెక్షన్లో మ్యాగ్నిట్యూడ్లో చేంజ్ అనేది వస్తుంది అనమాట. అలా చేంజ్ వచ్చిన దాన్ని మనం ఇక్కడ ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ అని అంటారు. జనరల్గా ఈ ఆల్టర్నేటింగ్ వోల్టేజెస్ అనేది ఆల్టర్నేటర్స్ వల్ల జనరేట్ అనేది జరుగుతుంది. దేనివల్ల జనరేట్ అవుతుందమ్మా? ఆల్టర్నేటర్స్ వల్ల జనరేట్ అనేది జరుగుతుంది అనమాట. మరి డైరెక్ట్ వోల్టేజ్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఆల్సో ద సేమ్ ఫర్ ద డైరెక్ట్ కరెంట్. డైరెక్ట్ కరెంట్లో మనం ఏమని చెప్పాం? డైరెక్షన్లో అండ్ మ్యాగ్నిట్యూడ్లో చేంజ్ అనేది ఉండదు అని చెప్పాం. ఎప్పుడైతే మనకి ఇచ్చిన పీరియడ్ ఆఫ్ టైంలో డైరెక్షన్లో అండ్ మ్యాగ్నిట్యూడ్లో చేంజ్ అనేది ఉండదో దాన్ని మనం ఏమంటాము? డైరెక్ట్ వోల్టేజ్ అని అంటారు. ఈ డైరెక్ట్ వోల్టేజ్ని డివి తోటి డిఫైన్ చేస్తాము. అండ్ ఈ డైరెక్ట్ వోల్టేజ్ అనేది ఎప్పుడు జనరేట్ అవుతుంది అంటే ఇట్ ఈస్ జనరేటెడ్ విత్ ద సెల్స్ అండ్ బ్యాటరీస్. సెల్స్ అండ్ బ్యాటరీస్ వల్ల ఇది జనరేట్ అనేది జరుగుతుంది అనమాట. క్లియర్? ఫస్ట్ వన్ డైరెక్ట్ కరెంట్. ఫస్ట్ మన కరెంట్లోని ఏంటి? ఆల్టర్నేటింగ్ కరెంట్, డైరెక్ట్ కరెంట్. అదే వోల్టేజ్లో తీసుకుంటే ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ అండ్ డైరెక్ట్ వోల్టేజ్. ఇప్పుడు దీన్ని ఎగ్జామినేషన్లోని మనం ఏ విధంగా ప్రెజెంటేషన్ అనేది చేయాలి అనేది అయితే ఇప్పుడు మనం చూద్దాం. కరెంట్ అండ్ వోల్టేజ్. కరెంట్ అంటే ఏంటో చూద్దాం. కరెంట్ ఈస్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ పాసింగ్ త్రూ అ పాయింట్ ఇన్ ద సర్క్యూట్ కాజ్డ్ బై ద వోల్టేజ్. మనం తీసుకున్న కరెంట్ అనేది ఎలక్ట్రాన్ యొక్క ఫ్లో అనేది మనకి మారుతుంది అనమాట. ఎలక్ట్రాన్ యొక్క ఫ్లో అనేది సర్క్యూట్లో మారుతుంది. దేనివల్ల? వోల్టేజ్ వల్ల. ఎప్పుడైతే వోల్టేజ్ వల్ల కరెంట్ యొక్క ఫ్లో అనేది మారినట్టయితే ఆ సర్క్యూట్ని మనము కరెంట్ అని చెప్తాం. ఈ కరెంట్ని మనము ఐ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం. It is represented by the symbol I. The SI units of the current is the amperes, which is denoted by the A. SI units వచ్చేటప్పుడు amperes and దీన్ని A తో డిఫైన్ చేస్తాం. If 1 coulomb charge passes through a conducting point in a 1 second, the amount of current is known as the 1 ampere. ఎప్పుడైతే ఒక కూలుంబ్ ఛార్జ్లోని 1 సెకండ్లోని మనకి ఫ్లో అయిన ఛార్జ్ని మనము ఏమంటాము అంటే ఆ అమౌంట్ ఆఫ్ ఛార్జ్ని 1 ఆంపియర్ అని అంటారు. జనరల్గా కరెంట్ యొక్క ఫార్ములా మనకి ఏమని తెలుసు? I ఈజ్ ఈక్వల్ టు V బై R. I అంటే కరెంట్, V అంటే వోల్టేజ్, R అంటే రెసిస్టెన్స్ అనమాట. 1 ఆంపియర్ యొక్క కరెంట్ వాల్యూ ఎంత ఉంటుంది అంటే 6.24 × 10⁻18 ఎలక్ట్రాన్స్ ఛార్జ్ క్యారియర్స్ అనేది ఉంటుంది. దాని యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ అనమాట. జనరల్గా మనకి కరెంట్ అనేది 2 టైప్స్లో డివైడ్ అయి ఉంటుంది. ఫస్ట్ వన్ ఆల్టర్నేటింగ్ కరెంట్, సెకండ్ వన్ డైరెక్ట్ కరెంట్. ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే ఏంటో చూద్దాం. అండ్ ఆల్టర్నేటింగ్ కరెంట్ చేంజెస్ ఇట్స్ డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్ కంటిన్యూస్లీ త్రూ ద టైమ్. ఎప్పుడైతే మనం ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే ఏంటి అంటే డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్ అనేది కంటిన్యూస్గా ఇచ్చిన టైంలో చేంజ్ అనేది జరిగిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే చేంజెస్ అనేది జరుగుతుందో దాన్ని ఆల్టర్నేట్ కరెంట్ అని అంటారు. చేంజెస్ అనేది జరగకుండా కాన్స్టెంట్గా ఉన్నట్టయితే దాన్ని డైరెక్ట్ కరెంట్ అని అంటారు. ఇప్పుడు అదే చెప్తాను చూడండి. ఏ డైరెక్ట్ కరెంట్ హ్యాస్ ద కాన్స్టెంట్ మ్యాగ్నిట్యూడ్ విచ్ డస్ నాట్ చేంజెస్ ఇట్స్ పొలారిటీ ఆర్ ద డైరెక్షన్ త్రూ అవుట్ ద టైమ్. ఇచ్చిన టైంలోని మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ అనేది చేంజ్ అనేది జరగదనమాట. ఇప్పుడు వోల్టేజ్కి వద్దాం. వోల్టేజ్ రిక్వైర్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ టు మూవ్ ఇట్స్ యూనిట్ ఆఫ్ ఛార్జ్ ఫ్రమ్ ద 1 point to another ఈజ్ నౌన్ యాజ్ అ వోల్టేజ్. ఒక రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది యూనిట్ ఆఫ్ ఛార్జ్ అనేది ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి మూవ్ అనేది జరిగినట్టయితే దాన్నే వోల్టేజ్ అని అంటారు. ఈ వోల్టేజ్ని V అనే సింబల్తో డిఫైన్ చేస్తాము. అండ్ దీని యొక్క SI యూనిట్స్ వచ్చేటప్పుడు వోల్ట్. దీని యొక్క ఫార్ములా వచ్చేటప్పటికి ఏంటి అంటే V ఈజ్ ఈక్వల్ టు IR.
వి అంటే వోల్టేజ్, ఐ అంటే కరెంట్ అండ్ ఆర్ అంటే రెసిస్టెన్స్. వోల్టేజ్ యొక్క ఎస్ఐ యూనిట్స్ వోల్ట్, కరెంట్ యొక్క ఎస్ఐ యూనిట్స్ యాంపియర్స్, రెసిస్టెన్స్ యొక్క ఎస్ఐ యూనిట్స్ ఓమ్స్. ఇది దాని యొక్క సర్క్యూట్ డయాగ్రామ్. ఇది కూడా మనకి ఎన్ని టైప్స్లో డివైడ్ అయి ఉంటుంది అంటే 2 టైప్స్లో డివైడ్ అయి ఉంటుంది, ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ అండ్ డైరెక్ట్ వోల్టేజ్. ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ అంటే an AC voltage changes its direction and magnitude continuously throughout the time. ఇచ్చిన టైంలోని మనకి డైరెక్షన్ మ్యాగ్నిట్యూడ్లోని చేంజ్ వచ్చినట్టయితే ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ అని అంటారు. జనరల్గా ఈ ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ అనేది ఆల్టర్నేటర్ వల్ల జనరేట్ అనేది జరుగుతుంది. అదే చెప్పారు చూడండి, ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ కెన్ బి జనరేటెడ్ బై ద ఆల్టర్నేటర్స్. నెక్స్ట్ వన్ డైరెక్ట్ వోల్టేజ్. డైరెక్ట్ వోల్టేజ్ అంటే ఏంటి అంటే కాన్స్టెంట్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది అండ్ దీంట్లోని మనకి పొలారిటీస్లోని అండ్ డైరెక్షన్లోని ఎటువంటి చేంజెస్ అనేవి ఉండవు అన్నమాట. అదే చెప్పాడు చూడండి, DC వోల్టేజ్ హ్యాస్ కాన్స్టెంట్ మ్యాగ్నిట్యూడ్ విచ్ డస్ నాట్ చేంజ్ ఇట్స్ పొలారిటీ త్రూ ద టైమ్. డైరెక్షన్ వోల్టేజ్ కెన్ బి జనరేటెడ్ బై ద ఎలక్ట్రోకెమికల్ సెల్స్ అండ్ ద బ్యాటరీస్. డైరెక్ట్ వోల్టేజ్ సెల్స్ అనేది మనకి ఎప్పుడు జనరేట్ అవుతుంది, ఎలక్ట్రికల్ సెల్స్లోని అండ్ బ్యాటరీస్ అనేది ఉన్నప్పుడు మాత్రమే మనకు డైరెక్ట్ వోల్టేజ్ అనేది వర్క్ అవుతుంది అనమాట. ఇక్కడి వరకు మనకి పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ అండ్ ద నోట్స్ ప్రెజెంటేషన్ అయితే అయ్యింది. ఈ ఫుల్ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఏవైనా డౌట్లు ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్టయితే 2 days లేట్ అయినా సరే కంపల్సరీగా మీకైతే వీడియో అయితే పోస్ట్ చేస్తాను. అండ్ ఇప్పటివరకు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.